డీటెయిల్స్ చూద్దాం. అమరావతికి ఇది కొత్త జోష్, రాజధానికి సరికొత్త కళ. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడో అసలు ఉన్నాయో లేదో తెలియని జాతీయ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాలకు అమరావతి చిరునామా అవుతోంది. ఇవాళ ఒకే రోజు ఒకేసారి 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణాలను అమరావతిలో ప్రారంభించనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు కూడా పాల్గొంటారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు అలాగే పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన పథకానికి ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరనున్నారు. రాజధానిలో ఆర్థిక సంస్థల శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి వెలగపూడి సచివాలయానికి వస్తారు. ఈ సందర్భంగా ఆమెతో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులతో కలిసి చంద్రబాబు సమావేశమవుతారు. ఈ సమావేశంలో పోలవరం ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ ను పూర్తి చేసేందుకు పునరావాస కార్యక్రమాలకు అడ్వాన్స్ గా నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం 58,700 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఏపీ మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ తో పాటు ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది. విశాఖలో పెట్టుబడుల సదస్సు తర్వాత జరుగుతున్న మొదటి కేబినెట్ సమావేశం కావడంతో మంత్రులందరికీ సదస్సులో కుదిరిన ఒప్పందం వివరాలను సీఎం చంద్రబాబు మరోసారి వివరించే అవకాశం ఉంది.